ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం రిటైల్ లిక్కర్ షాప్స్లో గీత కులాలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్ అమల్లో భాగంగా షాప్స్, రిజర్వ్డ్ షాప్స్ అంటున్నాము, గీత కులాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 27వ తారీఖు నోటిఫికేషన్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ తిరుపతి జిల్లా కలెక్టర్ గారు తిరుపతి జిల్లాకు సంబంధించి 23 షాపులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో సబ్ క్యాస్ట్ డ్రాల్ ఆఫ్ లాట్స్ ద్వారా కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ట్రాన్స్పరెంట్గా. దీన్ని అప్రూవ్ చేసుకుంటూ కమిషనర్ గారు, మా స్టేట్ కమిషనర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ జిల్లా సెలక్షన్ అథారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 23 షాపులకు గాను ఇప్పుడు వెంకటగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 3 షాపులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి వెంకటగిరి మున్సిపాలిటీ. ఈ వెంకటగిరి మున్సిపాలిటీలో ఒక షాపు ఈడిగానే సబ్ కమ్యూనిటీకి రావడం జరిగింది డ్రాల్ ఆఫ్ క్లాస్ ప్రకారం. అట్లాగే డక్కిలి మండలం ఒక షాప్ ఉంది, అది ఈడిగా కమ్యూనిటీకి వచ్చింది అది కూడా. అలాగే బాలయ్యపల్లి మండలంలో కూడా ఒక షాప్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఈడిగా కమ్యూనిటీకే వచ్చింది. సో ఈ వెంకటగిరి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ పరిధిలో 3 షాపులు ఉంటే వెంకటగిరి ఒకటి, డక్కిలి ఒకటి, బాలయ్యపల్లి 3 ఈడిగా అనే సబ్ కమ్యూనిటీ గీత కులాల్లో వచ్చింది. వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ హైబ్రిడ్ మోడ్ కూడా 5వ తారీఖు 5 గంటలు, సాయంత్రం 5 గంటల వరకు అంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. మా స్టేషన్కి వచ్చినా కూడా ఫెసిలిటేట్ చేస్తాం మేము. 2 లక్షలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ యాజ్ యూజువల్ కట్టాలి. తర్వాత 7వ తారీఖు డ్రాల్ ఆఫ్ లాట్స్ జరుగుతుంది. కలెక్టరేట్ వెన్యూ ఇస్ ద కలెక్టరేట్, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ తిరుపతి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. మనకి ప్రజావేదిక ఉంది కదా, PGRS, అక్కడ జరుగుతుంది 10 గంటలకి. ఎవరైతే ఇక్కడ ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే, ఎవరికైతే ఈ స్పెసిఫిక్గా యూనిట్ వైజ్గా ఎక్కడైతే షాపులను నోటిఫై చేస్తుందో వాళ్ళు ఆ స్పెసిఫిక్ కమ్యూనిటీ మాత్రం ఎలిజిబుల్ అవుతారు. యాజ్ పర్ క్రైటీరియా ఏంటంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ, దట్ ఈస్ తహసీల్దార్ ఆఫ్ ది మండల్. అలాగే నేటివిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ, దట్ ఈస్ తహసీల్దార్ ఆఫ్ ది మండల్. ఈ నేటివిటీ సర్టిఫికేట్ ఏంటంటే, ఎక్కడ ఏ మండలానికి నేటివిటీ ఇచ్చారో ఆ జిల్లాకు మాత్రం వాళ్ళు ఎలిజిబుల్. దట్ ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఎక్కడైతే లొకేషన్లో ఏ పర్టికులర్ కమ్యూనిటీకి సబ్ కమ్యూనిటీ గీత కులాలు ఇచ్చామో వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు. క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి కన్ఫ్యూజన్ అని ఉంటే, పాత క్యాస్ట్ సర్టిఫికేట్లు ఆల్రెడీ ఉండే అమల్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ఈ గీత కులాల్లో గౌడ్ అని బ్రాకెట్లో ఈడిగా గౌడ్ అని ఇట్లా ఉన్నాయి. దీనికోసం ఏంటంటే ఆల్రెడీ కలెక్టర్స్ ద్వారా తహసీల్దారులందరికీ వివరంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సబ్ కమ్యూనిటీ స్పెసిఫికేషన్ కోసం ఇది పట్టుకొని పోతే వాళ్ళు సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్లో వాళ్ళు గీత కులాల్లో ఏ సబ్ కమ్యూనిటీ చెందిన వాళ్ళని ఇస్తారు, అది ప్రాతిపదిక మీద. అది తీసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లస్ నేటివిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ అర్హతను బట్టి ఎక్కడ ఏ షాప్కి ఏ సబ్ కమ్యూనిటీకి అర్హత ఉందో దాన్ని బట్టి అప్లికేషన్ వేసుకోవచ్చు. జిల్లా ప్రాతిపదికగా సబ్ కమ్యూనిటీ ప్రాతిపదిక మీద అప్లికేషన్ వేసుకుంటారు. డ్రాల్ ఆఫ్ లాట్ సెలెక్షన్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి షాప్ కేటాయించబడిద్ది. ఒక ఇన్స్టాల్మెంట్ నాక్డౌన్ అయిపోగానే కట్టాలి, ఇంకొక ఇన్స్టాల్మెంట్కి బ్యాంక్ గ్యారెంటీ ఇస్తారు. యాజ్ యూజువల్ ప్రొసీజరే. అయితే ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరు ఈ నేటివిటీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాతిపదికగా సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఖచ్చితంగా వాళ్ళ వెరిఫికేషన్ పంపిస్తాం సంబంధిత అధికారులకి. ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ తహసీల్దార్కి మేము రెఫర్ చేస్తాం. అంటే జెన్యూనిటీ ఆఫ్ ది సర్టిఫికేట్, అది ఒరిజినలా ఫేకా. ఒరిజినల్ అంటే ఓకే, నేటివిటీ కానీ క్యాస్ట్ కానీ ఫేక్ అని తెలియదంటే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కంప్లైంట్ చేస్తాము, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. కాబట్టి ఎవరైతే ఇంటెండింగ్ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఇది గమనించాలి. అలాగే పోయిన పాలసీలో, జనరల్ పాలసీలో భాగంగా ఒరిజినల్ సెలక్షన్, దీనిలో కూడా ఒరిజినల్ సెలెక్ట్ అప్లికెంట్ ఒరిజినల్ చేసిన తర్వాత రిజర్వ్డ్ 1, రిజర్వ్డ్ 2 కూడా అప్లికెంట్ సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ అనివార్య కారణాల వల్ల సెలెక్టెడ్ అప్లికెంట్ రాకపోతే కలెక్టర్ గారికి మళ్ళీ నోటీసులో పెట్టి వాళ్ళ అప్రూవల్ తీసుకొని రిజర్వ్డ్ క్యాండిడేట్ని మళ్ళీ తీసుకుంటాం ఆఫ్ ది సేమ్ కమ్యూనిటీ. ఆ సబ్ కమ్యూనిటీ ఉంది కదా, ఆ సబ్ కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీ వాళ్ళని తీసుకుంటాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేటివిటీ సర్టిఫికేట్ అనేది సపరేట్ లేదు. ఓకే, ఆల్రెడీ తహసీల్దార్ గారు ఇష్యూ చేసింది ఉంది కదా,
తహసీల్దార్ గారి రిజిస్ట్రేషన్లో నేటివిటీ అని కూడా చెప్తుంటే అది కూడా తీసుకోబడుతుంది. దెర్ ఇస్ నో డిస్ప్యూట్ అట్ ఆల్. ఇస్తే నేటివిటీ అనేది ఓన్లీ సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఇచ్చారు. అది ఎందుకంటే క్యాస్ట్ ప్రాతిపదిక ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ మాకు కావాల్సింది తీసుకుంటాం. ఇప్పుడు ఇది సర్టిఫికేట్ ఉంది, దీనిలో కమ్యూనిటీ, నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది. మాకు డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రెఫరెన్స్ ఏంటి? ఇక్కడ దరఖాస్తు చేయాలంటే మేజర్ అయి ఉండాలి, మైనర్లు ఎలిజిబుల్ కాదు కదా. అది కూడా ఒకవేళ ఉపయోగపడుతుంది. బట్ మాకు కావాల్సిన నేటివిటీ, కమ్యూనిటీ సర్టిఫికేట్. నో ప్రాబ్లం, మేమేం రిజెక్ట్ చేయం కదా. అయితే ఒకవేళ మీరు కొంతమంది అన్నారు సార్ పాస్ సర్టిఫికేట్ సరిపోతుందా లేదా అంటే, మాకేమీ అబ్జెక్షన్ ప్రత్యేకించి చెప్పట్లేదు. బట్ జెన్యునిటీ ఈజ్ సో ఇంపార్టెంట్. ఫేక్ ఏమైనా తెలియదంటే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసు లాంచ్ అవుతుంది. అదొకసారి దయచేసి గమనించాలి. మీ ద్వారా కూడా మేము ఇంటెండింగ్ అప్లికెంట్స్ చేసే విజ్ఞప్తి కూడా ఇదే. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎక్సైజ్ డిపార్ట్మెంటు గీత కులాలకి రిటైల్ లిక్కర్ షాప్స్లో స్పెసిఫిక్గా రిజర్వేషన్ ఇచ్చారు. ఎందుకంటే గీత వృత్తి మీద ఆధారపడి ఇంతకాలం బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా సమాజంలో అప్లిఫ్ట్ కావడం కోసం. అలాగే ఇంకా ఈ పాలసీలో ప్రత్యేకత ఏంటంటే యాన్యువల్ లైసెన్స్ ఫీజులో హాఫ్ మాత్రమే కట్టించుకుంటాం, సగం మాత్రమే కట్టించుకుంటాం. అంటే హాఫ్ కన్సెషన్ ప్రభుత్వం ఇచ్చింది. లైసెన్స్ ఫీ, రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ RET అంటాం, దానిలో యాన్యువల్ లైసెన్స్ ఫీజులో సగం మాత్రం కట్టించుకుంటాం. అది వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన ఒక రాయితీ అనుకోండి, ఒక అవకాశం అనుకోండి, ఒక అవకాశం. ఇది ఉపయోగించుకోవచ్చని చెప్తున్నాం. ఎందుకంటే దీనిలో ఎవరైనా సరే ఎటువంటి అపోహలకు తావలేదు. అలాగే ఇంకొకటి కూడా, ఇప్పుడు ఎస్టవైలు జిల్లాలో ఉన్నప్పుడు ఒక నేటివిటీ క్యాస్ట్ ఇచ్చి ఉండొచ్చు, అది కూడా చెల్లుబాటు అయ్యే అవకాశమే ఉంది. ఎందుకంటే ఎస్టవై జిల్లాలో క్యాస్ట్ సర్టిఫికేట్ పర్మనెంట్ ఉండొచ్చు, లేదా టెంపరీ తీసుకోవచ్చు. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు రకరకాలుగా పర్పస్లో మనం తీసుకుంటాం. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఒక నేటివిటీ సర్టిఫికేట్ ఒక స్టూడెంట్ మళ్ళీ మేము సెలెక్ట్ అయిన అప్లికెంట్ తాలూకు ఏదైతే దరఖాస్తు అతను ఇచ్చాడో దాన్ని మేము వెరిఫికేషన్ పంపిస్తాం. ఆ తహసీల్దార్ గారు ఎస్ ఇది జెన్యున్ అంటే ఎస్ ఓకే, ఇది ఫేక్ చెల్లుబాటు కాదంటే మాత్రం అతను ఇబ్బంది పడతారు. జాగ్రత్త, అది ముందుగానే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎటువంటిదంటే ఒక బీసీ కమ్యూనిటీ ఇంకో రాష్ట్రంకి వెళ్తే అది ఓసీగా మారిపోయింది. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జిల్లాల ప్రాతిపదిక తీసుకున్నాం. ఇప్పుడు జిల్లాలు బైఫర్కేట్ అయిన తర్వాత ఏ మండలంలో నేటివిటీ సర్టిఫికేట్ అతను సబ్మిట్ చేస్తాడో ఆ జిల్లానే చెందినోడు అయి ఉండాలి. ఇంకో జిల్లాలో అతను అప్లికేషన్స్ కూడా పైకి రాడు, అతనికి అర్హత లేదు పాలసీ ప్రకారం. అది క్లారిటీ. పాత సిస్టంలో లాగే HTTP, HPCF ఇది వెబ్సైట్ ఓపెన్ చేసి ఎన్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ ఎన్రోల్ చేసుకుంటే అతను డీటెయిల్ ఫిల్అప్ చేసుకుంటారు. దరఖాస్తులో డౌన్లోడ్ కావాలంటే 2 లక్షలు కడితేనే దరఖాస్తు డౌన్లోడ్ అవుతుంది, లేదా కాదు. 2 lakhs నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ. ట్రెజరీ చలాన్, SBI ట్రెజరీ చలాన్. మా ఆఫీస్కి వస్తే మేము గైడ్ చేస్తాం, ఫెసిలిటేట్ చేస్తాం. ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉపయోగించుకొని చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. మా ఆఫీస్కి రాకుండా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఈ వెబ్సైట్కి వెళ్తే వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అదే గది సీరియల్ నెంబర్స్ ఉంటాయి మీకు ఇక్కడ. మేము షాప్లో గది సీరియల్, ఇది టెక్నికల్గా ఈ గది సీరియల్ ఏది ఎక్కడ అప్లై చేసుకున్నారు, ఎక్కడ అర్హత ఉన్నది వాళ్ళకి ఈ గది సీరియల్ నెంబర్ క్లిక్ చేసేస్తే షాప్ కనిపిస్తుంది. ఇది మా డీటెయిల్స్ ఫిల్అప్ చేసినప్పుడు ఇవి వస్తాయి, టెక్నికల్గా అది చేసుకోవచ్చు. ఈ అవకాశం ఉపయోగించుకోవడానికి ఇంటెండింగ్ దరఖాస్తుదారులు ప్రజలందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి మున్సిపాలిటీ, డక్కిలి మండలం మరియు బాలాయపల్లి మండలాలకు సంబంధించి మనకు ఈ యొక్క కళ్ళు గీత కార్మికులకు సంబంధించి గీత కులాల వారికి ఒక 3 మద్యం దుకాణాలని కేటాయించడం జరిగింది. ఈ యొక్క వెంకటగిరి మున్సిపాలిటీ కింద ఒకటి, డక్కిలి మండలం కింద మరొకటి, అలాగే బాలాయపల్లి మండలం కింద మరొకటి 3 మద్యం షాపులను కేటాయించడం జరిగింది. ఈ 3 మద్యం షాపులు కూడా ఈడిగా సబ్ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే కేటాయించబడింది.
కాబట్టి 2024-25 లీజ్ సంవత్సరాలకు గాను ఈ యొక్క పాలసీలో మెరుగుగా ఉండేదానికి కోసంగా ఈ యొక్క లైసెన్స్ ఫీజుని 50%కి తగ్గించి వాళ్ళకి కేటాయించడం జరిగింది. మరియు ఈ యొక్క దరఖాస్తు చేసుకున్నట్టుకు ముఖ్యమైన అర్హత ఏంటంటే ఈ యొక్క బీసీ కులాలలో ఉన్నటువంటి వారు ఈడిగా సబ్ క్యాస్ట్కి సంబంధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం. దరఖాస్తు రుసుము వచ్చేసేసి 2 లక్షల రూపాయలు. అది నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద ఉంటుంది. అది చలానం ద్వారా కానీ లేక డీడీ ద్వారా కానీ సమర్పించవచ్చును. తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు మరియు ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఇవ్వవచ్చును. అదే మాదిరిగా క్యాస్ట్ సర్టిఫికేటు మరియు నేటివ్ సర్టిఫికేటు సబ్ క్యాస్ట్ సర్టిఫికేటు ఈ 3 కూడా సంబంధిత ఎంఆర్ఓ గారు దగ్గర మీరు పొంది వాటిని సమర్పించవలెను. అదే మాదిరిగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ హైబ్రిడ్ విధానంలో కానీ ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు. కాబట్టి 27/1/2025 నుండి 5/2/2025 సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క దరఖాస్తులు స్వీకరించబడతాయి. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకోండి. లాట్ వచ్చేసి 7/2/2005 తిరుపతి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ నందు ఈ యొక్క డ్రా తీయబడుతుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ఈ యొక్క గీత కులాల వారు సద్వినియోగం చేసుకున్నట్టుగా తెలియజేయడమే.